క్లాసుల్లో ఈరోజు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడతాను. ఏంటంటే అది ఎంట్రీ లెవెల్స్. ఎంట్రీ లెవెల్స్ అంటే ఏంటి? మార్కెట్లో ఎప్పుడు ప్రవేశించాలి చూసారా? టైము ప్లేస్ అంటారు. ఈ మధ్యన యుద్ధంలో కూడా నేను ఎప్పుడు కొట్టాలో ఎక్కడ కొట్టాలో మేమే డిసైడ్ చేస్తాము అని ఎప్పుడు ఎక్కడ అంటారే, అలానే మనం యుద్ధరంగంలోకి చెప్పాలంటే పద్మవ్యూహం లాంటి దాంట్లో ఎంటర్ అవ్వటం లాంటిదే. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వటం అంటే పద్మవ్యూహం అంటే చక్రవ్యూహం అంటారు కదా. అభిమన్యుడు ఎంటర్ అయ్యి వెనక్కి రాలేకపోయాడు. అయితే తెలిసిన వాళ్ళు అర్జునుడు లాంటి వాళ్ళు చక్కగా వెళ్ళి పద్మవ్యూహంలో అన్నీ చేసుకుని ఛేదించుకుని వచ్చేస్తారు వెనక్కి. అది మీరు వినే ఉంటారు భారతం గురించి. అలానే స్టాక్ మార్కెట్ అనేది ఒక పద్మవ్యూహం లాంటిది. ఈ పద్మవ్యూహంలో ఎప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి, అంతేకాదండి ఎప్పుడు ఎలా తెలివిగా బయటికి రావాలి, 2 పాయింట్లు తెలియాలి. అయితే ఈ 2 పాయింట్లని కరెక్ట్గా ప్రిసైజ్గా తెలుసుకుని ఈ ప్రపంచానికి చెప్పగలిగిన వారు ఇప్పటివరకు భూమి మీద పుట్ల. వారన్ బఫే గారే అంటారు, మీరు నేను చాలా చిన్నవాళ్ళం, చాలా అసలు ఆయనతో అట్లాంటి మహానుభావుడితో ఏంటి కంపారిజన్. కానీ రైట్ టైం టు ఎంటర్, రైట్ టైం టు ఎగ్జిట్ అనేది అస్సలు లేదు, వీలు పడదు. అయితే సూచాయిగా చేయొచ్చు. ఎందుకని వీలు పడదంటే స్టాక్ మార్కెట్ అనేది రన్నింగ్. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీలో మరి షార్ట్ ఇది ఎంటర్ అవ్వటం ఎగ్జిట్ అవ్వటం అనేది కొంచెం షార్ట్ టర్మ్ టైప్ అప్రోచెస్. చూడండి మీకు చెప్తాను ఎందుకు వీలు పడదంటే, చూసారా సముద్రానికి లోతు అంటారు, లోతు చాలా ఎక్కువ కాబట్టి చెప్పలేము లోతు అని అంటారే. అలాగే సముద్రానికి కినారా అంటే సముద్రానికి ఒడ్డు ఉండదని, సముద్రపు ఒడ్డున అని చెప్పడానికి లేదు, ఒడ్డు అనేది ఉండదని. ఎందుకంటే మొత్తం అంతా సముద్రమే, కాస్త భూభాగం ఉంది అంతే కదా. 3 వంతుల సముద్రం అయితే 1 వంతు భూభాగం ఉంది అంతే కదా, దగ్గర. మరి స్టాక్ మార్కెట్ కూడా ఎందుకో చూడండి, మీరు చెప్తాను. ఒక పర్టికులర్ షేర్ తీసుకుందాం. షేరు పెరిగే షేర్ అనుకుందాం, తగ్గిపోయే షేర్ అయితే రివర్స్. గ్రాఫికల్గా ఇలా ఉందని దీని సుదీర్ఘ చరిత్ర 15 సంవత్సరాలు అనుకుందాం. 50 సంవత్సరాలు నడవచ్చు కదా. టాటా స్టీల్ లాంటి కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది చెప్పండి? టాటా స్టీల్ లాంటి కంపెనీ ఎంత పురాతనమైంది? నా చిన్నప్పటి నుంచి ఉంది. మరి ఇట్లా 50 సంవత్సరాల చరిత్ర ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అట్లా ఆ 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ మీరు చెప్పండి. మీరు అనొచ్చు, ఏమండి ఇది ఎంట్రీ పాయింట్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనుకుందాం, లేదా ఇది ఎంట్రీ పాయింట్ లేదా ఇది కూడా ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్ లేదా ఇది ఎగ్జిట్ పాయింట్. మీరు ఈ ఎంట్రీ పాయింట్లు ఎగ్జిట్ పాయింట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నారు అంటే ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటున్నారు అంతే కదా. ఇక్కడ పీక్గా కనపడుతుంది అంటే చూడటానికి ఫర్ ది టైం బీయింగ్ ఏమనిపిస్తుంది, మనం ఉన్నటువంటి కండిషన్లో మనం ఒక 5 ఇయర్స్ అనుకున్నాం. ఈ 5 ఇయర్స్లో మనం ఏమనుకుంటామంటే ఇది చాలా మంచి ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్ అని. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జిట్ అయ్యామనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ 500 ఉందనుకోండి, ఇక్కడ 350కి వస్తుంది అంతే. అట్లా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. 500 దగ్గర అమ్మేశాను నేను, వెరీ గుడ్, ఇప్పుడు ఇది 350కి వచ్చింది, ఎంత గొప్పగా ఉంది ఇది, నేను మంచి పీకులు అమ్మాను, మళ్ళీ రేట్ లేదు రావట్లేదు అని. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఊరికే ఊహిస్తున్నాను 2 ఇయర్స్ పట్టింది అనుకున్నాం. 500 దగ్గర అమ్మిన షేరు మళ్ళీ 500కి రావడానికి 2 ఏళ్ళు పట్టింది అనుకుందాం. బాగా టైము 2 ఏళ్ళు
దాన్ని వేచి ఉండి ఓపికగా చూసి ఏమన్నా చేస్తారు, ఎవరైనా ఓపికగా చూస్తారు, ఎవరు చూడరు కదా. వచ్చేసింది, తగ్గింది, ఇంకా తగ్గింది, తగ్గుతూనే ఉంది, ఇది ఇంకెందుకులే ఈ షేరు, సంవత్సరంన్నర అయిపోయింది, 500 రూపాయలు వచ్చేసింది, 350, 400, 425 ఉంది, వదిలేస్తాం కదా. బట్ ఏమవుతుంది, ఇది ఇక్కడ 500 దగ్గర తిక్కకుండా ఆగకుండా తగ్గుతా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 750 అయింది, లేదా 800 అయింది, ఎక్కువే ఉంటుంది, 800 అనుకుందాం. ఇక్కడ అమ్మకుండా ఉంటే కూడా నష్టం లేదే, టెంపరీగా తగ్గింది, తగ్గుతా ఉంది, 2 ఏళ్ళు అసలు ఉలుకు లేదు పలుకు లేదు. ఆ తర్వాత కూడా అంతే, ఇంకొక 2 ఏళ్ళు సాగదీసింది, మునగ తీసుకుని పడుకుంది, అంటే మొత్తం 4 ఏళ్ళు గడిచింది. ఓకే, బట్ ఫైనల్గా ఏమైంది అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఏది ఎంట్రీ పాయింట్ ఇక్కడ? ఇది ఎంట్రీ పాయింట్ రైటా, లేదా ఇది రైటా, ఇది రైట్ కాదా? 500 దగ్గర కొన్నవాళ్ళు కూడా ఉంటారే, కానీ 500 దగ్గర కొన్న వాళ్ళకి ఇగో ఈ బాధలు ఉన్నాయి, ఇక్కడ వరకు పడ్డారు బాధలు. అలా పడుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓకే, ఫైనల్గా ఎక్కడున్నారు వాళ్ళు? అంటే పీక్లో కొన్నా కూడా పెరిగే షేర్కి ఏమవుతున్నది, ఇది 1 ఇది లో అవుతుంది, చాలా లోగా కనపడుతుంది. ఇది ఎక్కడ, అది ఎక్కడ, ఇంకా పైకి వెళ్తే ఇవన్నీ కూడా లోయల్లా కనపడతాయి. పైనుంచి చూస్తే పైకి వెళ్ళే కొద్దీ పైనుంచి చూస్తే పర్వతాలు కూడా కిందే కనపడతాయి, కింద నుంచి చూస్తే పర్వతం పెద్దదిలా కనపడుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కాబట్టి ఎంట్రీ పాయింట్ ఏది, ఎంట్రీ పాయింట్ ఏది ఎగ్జిట్ పాయింట్, ఇది డిసైడ్ చేయడం కష్టం. బికాజ్ స్టాక్ మార్కెట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, లాంగ్ జర్నీ, ఆన్ గోయింగ్ జర్నీ. కాబట్టి అందులో మధ్యలో చిన్న లోయలు, చిన్న పర్వతాలు, లోయలు పర్వతాలు అలా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనకి ఏదైతే పీక్ పాయింట్ అనిపిస్తుందో అది చాలా లో పాయింట్ అవ్వచ్చు. 50 రూపాయల దగ్గర షేర్ కొని ఒక వ్యక్తి 500 దగ్గర అమ్మాడు అనుకుందాం, అప్పటికది పీకు. మళ్ళీ కొంత తగ్గి ఉండొచ్చు, 350, 400కి వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడి నుంచి మళ్ళీ అది 1500కి వెళ్ళినప్పుడు ఈ 500 పరిస్థితి ఏంటి? 500 దగ్గర కొన్నవాడికి 1500 చూసి నేను 500 దగ్గర కొన్నాను, అది 1500 అయింది, 3 టైమ్స్ వెరీ గుడ్ అనుకుంటాడు. అసలు అమ్మకుండా అలా వదిలేసిన వాడి పరిస్థితి ఏంటి? 1500 అవుతుంది అది ఇక్కడ. అయితే ఒకసారి ఓవర్నైట్ అయిపోతుందా? చాలా తక్కువ సందర్భాల్లో ఇలాగా సంవత్సరం 2 సంవత్సరాల్లోని 5 టైమ్స్ 10 టైమ్స్ పెరిగిపోతాయి. చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది అలాగా. రీసెంట్గా జరిగాయండి, చాలా కంపెనీలు, చిన్న కంపెనీలు అవుతాయి. మరి నేనే అనుకోలేదు, ఫిలిప్స్ కార్బన్ ఎప్పుడో వదిలేసింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి డివిడెండ్ కూడా ఇవ్వటం లేదు అని వదిలేసాను, రైట్ ఆఫ్ చేశాను, యాక్చువల్గా పక్కన పడేశాను. సడన్గా వెళ్ళిపోయింది అది. ఇంకోటి ఏంటి, చాలామంది వాడుతున్న గ్రాఫైట్, అసలు ప్రాఫిట్స్ బుక్ చేసి సరే దీని పరిస్థితి ఇంతే అని వదిలేస్తే అది చూడబోతే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది అంత వెళ్ళిపోతుంది, ఆగకుండా వెళ్ళిపోయింది. ఇంత వెళ్ళిపోతుందని తెలిస్తే క్వాంటిటీ అంతా ఉంచేవాడినే. బట్ నోబడి నోస్. మనం ఎంత దుర్బిండి వేసినా, ఎంత స్టడీ చేసినా వీలు పడదు, అది ప్రాక్టికల్గా అవ్వదు. అందుకని ఏంటంటే విధిగా లాంగ్ టర్మ్ అనుకుని కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కొంత అలా వదిలేయాలి. అయితే అది పోతుంది, జీరో అవుతుంది, లేకపోతే బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది కదా దాని టైం వచ్చినప్పుడు. డెఫినెట్గా క్లియర్గా కనబడుతున్నది అనుకోండి, దీని పని అయిపోయింది, ఇంకా దీనికి అట్లాంటి పరిస్థితి అంత సీన్ లేదులే అనిపించింది అనుకోండి, అప్పుడు ఎలాగో బయటకు వచ్చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. బట్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేవి లాంగ్ టర్మ్ ఆలోచిస్తే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద రిలవెంట్ కానే కాదు. వారన్ బఫే గారు అదే చెప్తారు, రైట్ టైం టు ఎంటరు, రైట్ టైం టు ఎగ్జిట్ అనేది ఉండదు. అట్లాంటివి అనవసరం ఆలోచించడం. మనకు తెలీదు, మనకు తెలియకుండా, మనకు తెలియక ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఎంటర్ అయ్యాం, ఇది బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్ నేను కొంచెం మారుస్తాను.
ఇట్లా కొద్దిగా తొందరగా కిందకు వచ్చినట్టు వచ్చి అలా వెళ్ళిపోతే ఇప్పుడు ఇదేంటి, ఇది పీకా? అట్లా వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంటండి? ఇది పీకా? అది షార్ట్ పీరియడ్, ఎందుకంటే తిన్నగా గీసాను, ఎందుకంటే షార్ట్ పీరియడ్లోకి దిగింది. ఇది 400కి ఎంతకు వచ్చింది, ఇంకా తగ్గుతుందేమో అని చూశాడు, కొద్దిగా పెరుగుతున్నది చూశాడు, సరే చూద్దాం అనుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తూ 500 దాటిపోయింది. అక్కడ 500 దగ్గర కొనలేడు, మనసు ఒప్పదు. నేను 500కి అమ్మాను, మళ్ళీ 500 దగ్గర కొనటం ఏంటి? నో, మనసు ఒప్పుకోదు, వదిలేశాడు. అలా వెళ్ళి 1500 అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఒకప్పుడు ఇది పీక్ అనుకుని బయటకు వచ్చాడు, అదేమైంది ఇప్పుడు? అలాగే లో అనుకుని కొంటాం, అది ఇంకా కిందకి వెళ్ళిపోయి లోయలో పడిపోతుంది. అలా కూడా ఉంటుంది కదా. ఒక స్టేజ్లో ఇది లోయెస్ట్, ఇది 1500 దాకా వెళ్ళిన షేరు ఇప్పుడేమో 450 దగ్గర ఉంది. ఇది ఈ సైకాలజీ చూడండి జాగ్రత్తగా. 1500 షేర్ ఇప్పుడు 450కి వచ్చింది. అబ్బో 1/3 అయిపోయింది, 1/3 కన్నా తక్కువ వచ్చింది, లెట్ మీ ట్రై. 1500 నుంచి 400కి వచ్చింది అంటే ఏదో ప్రాబ్లం ఉందేమో అని అది చూడ్డు. పీక్ ఎంత, ఎక్కడి నుంచి ఎంతవరకు తగ్గిందని చూసుకుంటాడు, వస్తాడు 400 దగ్గర కొంటాడు. అది చూస్తూ 150 150కి వస్తుంది. 1500 షేర్ ఇది 150కి వచ్చింది ఏంటి, సరే చూస్తానంటాడు. చివరికి 50కి వస్తుంది. కొన్నాళ్ళకి అది కొటేషన్ రాదు. అలాంటి షేర్లు కూడా ఉంటాయి. అంటే జారుడు బల్లలాగా జారుతున్న షేర్లు అలా వదిలేస్తారు కొంతమంది. ఎక్కడో ఆల్మోస్ట్ జీరోనే, జీరో కాకపోయినా నియర్ జీరో. దాన్ని ఎట్లా అంటారంటే వేస్టింగ్ యాసెట్ అంటారు. వేస్టింగ్ యాసెట్ అంటే ఆఫ్టర్ సమ్ టైం ఆ యాసెట్ జీరో అయిపోతుంది అని. అయితే ఇప్పుడే సొమ్ము చేసుకోవాలి, ఎంతో కొంత ఎన్కాష్ చేసుకోవాలి, లేకపోతే అది పోతుంది అని. అది వేస్టింగ్ యాసెట్ అని టెక్నికల్గా కమర్షియల్ లాంగ్వేజ్ కామర్స్లో వాడతారు. ఒక మైన్ ఉందనుకోండి, లీజులో ఉంది, మైన్ లీజులో ఉంది, 2 years లీజు, 1 year అయిపోయింది. 1 year తర్వాత ఆటోమేటిక్గా లీజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మన చేయి దాటిపోతుంది. 1 year తర్వాత అది వేస్టింగ్ యాసెట్టేగా, పోయినట్టేగా పూర్తిగా. అట్లా ఖాళీగా వదిలేసే కంటే ఇప్పుడు ఆ 1 year టైం ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా ఎవరికైనా అమ్మితే లేదన్నా రైట్స్ ఇస్తే, ఏదన్నా చేస్తే, యాక్టివిటీ చేస్తే కొంత ఎన్కాష్ చేసుకుని దండం పెట్టేసి బయటకు రావచ్చు, వచ్చినంత వస్తుంది కదా. లేకపోతే 1 year తర్వాత జీరో అయిపోతుంది. అట్లా దాన్ని వేస్టింగ్ యాసెట్ అంటారు కమర్షియల్ టెర్మినాలజీలో. అట్లానే స్టాక్స్ కూడా లో అనేది నిర్ణయించి కొనటం కానీ, హై అనేది నిర్ణయించి అమ్మటం కానీ ప్రాక్టికబుల్ కాదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఒక్కోసారి అవి దట్ ప్రూవ్స్ టు బి ద హయ్యెస్ట్ పాయింట్, ఒక్కోసారి మన బయ్యింగ్ దట్ ప్రూవ్స్ టు బి ద లోయెస్ట్ పాయింట్. అది మనకు తెలియకుండా అనుకోకుండా అవుతుంది. అప్పుడు మనం చంకలు కొట్టుకొని నేను ఎంత గొప్పవాడిని, ఎంత కరెక్ట్గా టాప్లో అమ్మగలిగాను, లేదా చూడు ఎంత కరెక్ట్గా లోవెస్ట్ పాయింట్ దగ్గర కొన్నాను, బహుశా అంత లోకి ఎవరు కొని ఉండరు. అది మన గొప్పతనం కాదు, అది మనకు తెలియకుండానే అలాంటి భ్రమలో పడతాం. అది మన గొప్పతనం కాదు, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ రేర్ కోఇన్సిడెంట్. లక్ అంతే, దాన్ని లక్ అని అంటే సరిపోతుంది. అంతేగాని మన క్యాలిక్యులేషను తెలివితేటలు ఇవి కానే కాదు. అసలు క్యాలిక్యులేషన్స్ తెలివితేటలు ఏమి పనిచేయవు స్టాక్ మార్కెట్కి. ఈయనేంటి ఇలా అంటున్నాడు, ఫైనల్గా ఇది ఇలా తేల్చేస్తున్నాడు. నాకు డెరివేటివ్స్ గురించి అడుగుతుంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే ఇవాళ ఒక అబ్బాయి పెద్ద పొడుగు చాటభారతం పెద్ద పెట్టాడు. సార్ మీరు ఈ ఆప్షన్స్ ఇట్లా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది, దీనికి చెప్పండి. అవన్నీ టెక్నికల్స్ చూసుకుని ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ చూసుకుని వెళ్ళేవాళ్ళు దే డోంట్ మేక్ మనీ. మెజారిటీ ఎందుకనంటే టూ మచ్ ఆఫ్ ఎనాలిసిస్ ఈజ్ లైక్ పెరాలిసిస్. టెక్నికల్ ఒప్పుకుంటాను నేను అనే టెక్నికల్ అని చెప్పి ఎనాలిసిస్ ప్రకారం మార్కెట్ వెళుతుందా? మా చిన్నతనంలో బ్రాకెట్ అనే ఒక ఆట ఆడేవారు. ఏదో నంబర్ చెప్పేవారు, నంబర్ కట్టేవారు, ఆ నంబర్ వస్తే వాడికి డబ్బులు వచ్చాయి 5 రెట్లు 10 రెట్లు. చాలామంది నాశనం అయిపోయారు బ్రాకెట్ ఆట అని. అదొక రకమైన చూద్దాం. ఆ రోజుల్లో మరి ఎలా చేసేవారు, ఇప్పుడైతేనా పట్టుకుని లోపలేసేస్తారు. ఆ బ్రాకెట్ ఆటకి న్యూస్ పేపర్లు దగ్గర పెట్టుకుని ఆ బొమ్మలు కార్టూన్స్ ఉంటాయి కదా, అదేం పిచ్చో
ఆ కార్టూన్స్ చూసేవాళ్ళు, అంటే నా ఏజ్ వాళ్ళు, కొంచెం నాకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఆ కార్టూన్స్ బొమ్మల్లో ఏదో నంబర్ కనపడద్దని ఎత్తుక్కున్నాడు, పేపర్ దగ్గర పెట్టుకుని టీ కొట్లో కూర్చుని టీ తాగుతా బీడీ కాలుస్తా ఆ కార్టూన్లోంచి ఆ నంబరు రీడ్ చేయడానికి ప్రయత్నించి ఆ నంబర్ కట్టేవాడు వెళ్ళి. వాడేం చేసేవాడు, వాడు చాలా తెలియగలవాడు. ఎక్కువ డబ్బులు ఏ నెంబర్ మీద ఉన్నాయో అది మానేసి తక్కువ నెంబర్ మీద ఎవడైతే కాసాడో అది తీసి ఇచ్చేవాడు, రిలీజ్ చేసేవాడు. యూజ్ టు మేక్ వెరీ బిగ్ మనీ. తర్వాత మరి బ్యాన్ చేశారు, ఏమైందో నాకు తెలుసు, బ్రాకెట్ ఆట అంటారు. అలాగే పిచ్చి వెర్రి 1000 తలలు వేయును అని, వెర్రికి 1000 తలలు అంటారు కదా. న్యూస్ పేపర్లో కార్టూన్లో నెంబర్ దొరుకుద్దా, అలా రీడ్ చేసి కొంతమంది అయితే భూతద్దాలు పెట్టుకుని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసుల్లోంచి చూసేవారు ఆ కార్టూన్స్. అక్కడెక్కడో కార్టూన్లో నెంబర్లు ఇస్తారు, ఏదో అట్లాంటి పుకారు పుట్టించుంటారు. ఆ న్యూస్ పేపర్లో బాగా అమ్ముడవుతాయి కదా. చూడండి, స్టాక్ మార్కెట్కి ఏమిటి అంటే మూల సూత్రం, మీకు స్టాకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవటం ఒకటైతే, ఆ స్టాక్ని ప్రాపర్గా చేసి కంగారు పడకుండా పేషెన్స్ తోటి దాన్ని ఇన్వెస్ట్ చేయటం, అది జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయటం, చేసిన తర్వాత అంతే. రోజు చూసుకోవటం కాదు, అంటే విత్తనం వేసి రోజు తవ్వుకుని చూస్తే మొక్క వస్తుందేంటి, వచ్చే మొక్క కూడా పోతుంది. ఆ చిగురు పెట్టేది కూడా తవ్వుతే ఏమవుద్ది, దాని వేళ్ళు కదిలిపోతాయి, అసలే చిన్నది అంకురం పోద్ది. ఓకే, బట్ నెవర్ ది లెస్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను బ్రీఫ్గా. ఏంటి ఎంట్రీ గురించి, ఎంట్రీ లెవెల్స్ గురించి అంటే ఈ లెసన్లో ఉద్దేశం ఎప్పుడు ఎంటర్ అవ్వాలో మనం కరెక్ట్గా పిన్ పాయింట్ చేయగలుగుతున్నాం, ప్రిన్సిపల్స్ డిటర్మిన్ చేయగలుగుతున్నాం అని మాత్రం అనుకోకండి. జస్ట్ వీఆర్ ట్రయింగ్ ఓన్లీ. ఎట్లా అంటే ఫస్ట్ క్విక్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ముందు మీరు ఏం చేయాలంటే ఎంట్రీకి సంబంధించి ప్లానింగు ప్రాపర్గా ఉందా లేదో ఇది చెక్ చేసుకోండి. చెక్ యువర్ ప్లానింగ్. ఎట్లా అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను, నా దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, సేవింగ్స్ ఎంత ఉన్నాయి, అది ఈ అమౌంట్ నాకు అవసరం రాదు కదా మధ్యలో అవసరం అయితే ఇది కొన్న షేర్ని లాస్కి అమ్మేసేసి చేయాల్సి వస్తుంది, చాలా ప్రమాదం. అవసరం వస్తుంది అనుకుంటే ఆ డబ్బులు పెట్టకూడదు. అయినా కొంచెం ట్రై చేస్తాను అనుకుంటే ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న సర్ప్లస్లోంచి ఎప్పుడు కూడా సర్టన్ పర్సంటేజ్ మాత్రం ఈక్విటీలో పెట్టాలి. ఈక్విటీలో ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న సర్ప్లస్ అంతా పెట్టకూడదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా, రోజు చెప్తుంటాం కదా. మరి చెప్పిందే చెప్తుంటారని ఎవరు కామెంట్లు విసురుతారని పడలేక శుభ్రంగా కామెంట్స్ డిజేబుల్ చేసాం. చెప్పిందే చెప్తుంటాను నేను, ఎందుకంటే చెప్తూ ఉంటే మైండ్ నాటుతుంది, లోపలికి వెళ్తుందని. ఎందుకంటే ఈ వీడియోలు స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం, నేర్చుకోవాలనుకునే అభిలాషులకే. ఓకే, సో ఎంత పర్సంటేజ్ పెట్టమంటారంటే మీ ఇష్టం అండి. 30, 40, 50, 60 మీ ఇష్టం, మీరు చూసుకోండి. ఇందులో నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే 1,00,000లోంచి 50 పెడతాను, 40 పెడతాను, 60 పెడతాను, మీరు డిసైడ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్, అది తీసి పక్కన పెట్టుకోండి. ప్లానింగ్, ఎంత ఇన్వెస్ట్ చేయాలని స్టాక్ ఈక్విటీస్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నేను అదర్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వాటి గురించి మాట్లాడటంలా, ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. చేసుకున్న తర్వాత అమౌంట్ ఎలకోట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ ది షేర్స్, స్టాక్స్. ఈ స్టాక్స్ 1, 2, 3, 4 ఏదో ఒక రేడార్లో పెట్టుకోండి. అసలు స్టాక్ సెలెక్షన్ అనేది కంటిన్యూస్ ఫీచర్ అండి. అంటే సీనియర్స్కి తెలిసే విషయం, రెగ్యులర్గా అంటే రోజు కాకపోయినా అనే కంటిన్యూస్ బేసిస్ అలా వాళ్ళ సెర్చ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాబోటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటాను. ఇదేంటి అదేంటి, దీని పరిస్థితి ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది, లాస్ట్ 3 ఇయర్స్లో దీని పెర్ఫార్మెన్స్ ఏంటి, ఇప్పుడేంటి పడుకుందేంటి. అది కొంచెం ఇన్వెస్ట్మెంట్ అలవాటైన వాళ్ళు ఎక్కువ అందరూ చేస్తుంటారు. నేను ఒక్కడనే నా గొప్పతనం ఏం కాదు, ఇది అందరూ చేస్తుంటారు. ఇది ఏంటంటే స్టాక్ సెలెక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పైగా స్టాక్స్ కన్సిస్టెంట్గా త్రూఅవుట్ ది ఇయరు తిన్నగా వైకుంఠపాళిలో
తిన్నగా పరంపద సోపాన పటానికి వెళ్ళవు. ఒక్కోసారి పాములు కరుస్తాయి, ఒకసారి నిచ్చెనలు దొరుకుతాయి. పాములు నిచ్చెనలు బారి పడకుండా తిన్నగా పరమపద సోపాన పటానికి వైకుంఠపాళిలో పైకి వెళ్ళిన సందర్భాలు కనబడవు మీకు. ఇది అంతే. ఏ కంపెనీ అని తీసుకున్నా కానీ కొన్నాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయి, కొన్నాళ్ళు పైకి వెళుతుంది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కూడా ఈ తిప్పలు తప్పవు. అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అని చెప్పాలంటే నిఫ్టీ 50. మరి వాటిని మించిన ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ లేవు కదా. ఆ నిఫ్టీ 50 షేర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ పైకి వచ్చినవి. అన్నీ డెక్కా ముక్కలు తిని అంటారు కదా, డెక్కా ముక్కలు తిని పైకి వచ్చినవి. సో అందువల్ల ఏంటంటే సెలక్షన్ మీరు రాడార్లో పెట్టుకోవాలి. ఈ షేర్ ఎలా ఉంటుంది, ఈ షేర్ ఎలా ఉంటుంది. మనకి దాని గురించి ఇబ్బంది లేదండి. వెబ్సైట్లు ఉన్నాయి, తర్వాత రోజు న్యూస్ పేపర్లో వాటిలో చెప్తుంటారు. అసలు స్టాకులు ఇది కొనండి, అది కొనండి, ఇది మల్టీ బ్యాగర్ అవుద్ది, అది పెరుగుద్ది, ఇది తగ్గుద్ది అని చెప్పేవాళ్ళ సంఖ్య అంత తక్కువగా ఉందా దేశంలో? అబ్బో, అందరూ చేసే పని అదే. సేకరించండి. ఓహో ఇదేంటిది, దాల్మియా భారత్ షుగరా, ఇది బాగుంటుంది అంటున్నారా, దీని ఈక్విటీ క్యాపిటల్ ఎంత? చిన్న కంపెనీయే అయితే అటు లేకపోతే ఇటు అయితే భయంకరంగా పెరిగిపోద్ది, లేకపోతే పడిపోద్ది. చూద్దాం. అట్లా మీకు ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ అంటే ఒక కొన్ని షేర్స్ ఇలాగా రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుని వాటిని అబ్జర్వేషన్లో పడేయండి. అయితే స్టాక్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, ప్రతిసారి చెప్పక్కర్లా. బేసిక్గా ఏం కావాలండి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటండి? ప్రాఫిట్ మేకింగ్ వెరీ స్మాల్ అయి ఉండకూడదు, చిన్నది అసలు కానే కాదు. మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ ప్రాఫిట్ మేకింగు, డివిడెండ్ పేయింగు, మూడోది లో డెట్. ప్రాఫిట్ మేకింగు, డివిడెండ్ పేయింగు, లో డెట్. అయితే ఫోర్త్ వీలైతే కొంచెం పిఈ రీజనబుల్గా ఉంటే, మరి హై పిఈ అయితే పడిపోయేటప్పుడు భయంకరంగా పడిపోతుంది కదా. కొద్దిగా పిఈ లెవెల్స్ రీజనబుల్గా ఉంటే బిజినెస్ మోడల్ కొంచెం పర్వాలేదు, ఒడిదుడుకులు ఉండవు, రోజుకు ఒకలా ఉంటుంది అనిపించకపోతే ఓకే అని. నన్ను ఎవరో ఆయన అడిగారు, మీరు జాగరణ ప్రకాష్ను చెప్తున్నారు, ఏం పెరగలేదు కదా, మీరేదో చెప్పారు, ఏం పెరుగుతున్నదండి, తగ్గుతున్నది అని. నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే, జాగరణ ప్రకాశన్ ఫండమెంటల్స్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, తర్వాత దాని డెట్ లెవెల్స్, దాని పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, క్యాష్ రిచ్ కంపెనీ, డెట్ దాదాపు లేనట్టే లెక్క. వాళ్ళు చూపించినా కూడా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు మీట్. ఫండమెంటల్స్ ఏంటి, దాని పిఈ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తానండి నేను. అది పెరిగినా పెరగకపోయినా పట్టించుకోనండి, ఎందుకంటే దాని టైం వచ్చినప్పుడు అదే పెరుగుతుంది, నాకేం తొందర లేదు. అయితే నా మనీ సేఫ్ అని అనుకుంటాను, తగ్గినా జీరో అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు, ఎందుకంటే దానికి అలాంటి బిజినెస్ మోడల్ కాదు కదా. నేను ఓఎన్జీసీ కూడా అదే, ఓఎన్జీసీ గురించి కూడా అలాగే ఆలోచించాను. ఏం పెరగలేదు, ఓఎన్జీసీ ఏం పెరగలేదు, ఏం లాభాలు ఇవ్వటం లేదు, డివిడెండ్ ఇస్తుంది అంతే. బట్ ఫండమెంటల్స్ చూడాలి కదా, ఫండమెంటల్స్ చూడాలి, ప్రాఫిట్ బిజినెస్ మోడల్ చూడాలి. మన డబ్బులు పోకూడదు, తర్వాత డివిడెండ్లు అవి వస్తూ ఉండాలి, దాని టైం వచ్చినప్పుడు అదే పెరుగుతుంది. అట్లాంటి షేర్లు ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో ఉండాలి. అలాని వాల్యూ పిక్సే కాదు, గ్రోత్ పిక్స్ కూడా ఉండాలి పోర్ట్ఫోలియోలో, కొంచెం పరిగెట్టేటట్టు ఉండాలి. ఇవి లెగార్డ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఓఎన్జీసీయో జాగరణ ప్రకాష్నో ఇట్లాంటి కంపెనీలు తీసుకుంటే ఓకే, కానీ పరిగెట్టం, అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ పరిగెట్టం. కొంచెం పరిగెట్టేవి కూడా కావాలి. మరి పరిగెట్టేవి కావాలనుకుంటే వాటి పిఈ ఖచ్చితంగా హైగా ఉంటుంది, చాలా హై పిఈ ఉంటుంది, లో పిఈతో కుదరదు. సో ఖచ్చితంగా అవి మిశ్రమాలు ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం స్మాల్ క్యాప్ అంటే సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళు వదిలిపెట్టేయటమే, దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దే కాంట్ మేనేజ్ దెమ్. అదే 100 రూపాయలకు వస్తుంది, మళ్ళీ 400కి వెళ్తుంది. ఎప్పుడు 400 అవుతుందో, ఎప్పుడు 100కి వస్తుందో తెలియదు. ఒకసారి 100కి వచ్చి అక్కడ ఆగదో, జీరో అయిపోతుంది దగ్గర. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలాగా సెలెక్ట్ ది స్టాక్స్ తర్వాత ఏం చేయాలో తెలుసండి,
6 months to 1.5 years రాడార్లో పెట్టండి. అయ్యి బాబాయ్ 6 months ఏదో నీళ్లు నిలవబెట్టి ఒక 100 సంవత్సరాలు అలా నిలవబెట్టి తీసి దాని నుంచి విస్కీ బ్రాందీలు తయారు చేస్తారట ఫ్రాన్స్ అట్లాంటి చోట, ఇంగ్లాండు. అంటే నీళ్లు 100 సంవత్సరాలు దాచిపెట్టి భూమిలో ఆ నీళ్లు తీసి 100 సంవత్సరాల తర్వాత ఆ నీళ్లు తీసి దాంతో విస్కీ చేస్తారట. దాని చాలా చాలా దాని ఖరీదు ఎక్కువ, రేట్ ఎక్కువ అంటారు. అట్లా విన్నాను నేను. అట్లా ఇదా 1.5 years 6 months 1.5 years రాడార్లో పెట్టాలా, స్టడీ చేయాలంటే ఎస్. నేనైతే ఏం చేస్తానంటే ఏదైనా షేర్ నాకు కనిపించింది అనుకోండి, బాగా నచ్చింది అనుకోండి, ఫండమెంటల్స్ కొద్దిగా ఓకే అనిపించింది అనుకోండి, నాకు తొందర ఎక్కువ. అంటే తొందర ఎక్కువ అంటే మరీ తొందర అని కాదు. నేనేం చేస్తాను, ఇది ఓకే, మరి ఇక్కడి నుంచి ఇప్పుడు పరిస్థితి ఏంటి, పెరిగిపోతేనో పెరిగితే పెరుగుద్ది, తగ్గితే తగ్గుద్ది. ఫస్ట్ ఏం చేస్తాను, దీన్ని స్టడీ చేయటం కోసం స్మాల్ క్వాంటిటీ కొంటానండి. ఒక్కోసారి అయితే 1/10 కొంట, 100 షేర్లు కొనాలనుకున్న చోట 10 కొంట అబ్జర్వేషన్ కోసం. లేకపోతే కొంచెం లేదులే బాగానే ఉంటుందిలే, బాగా రీజనబుల్గా ఉందంటే 1/3 లేదా 1/4. అంటే నేను ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానో అందులో ప్రతిదానికి కొంత అలాట్ చేస్తాను. దీనికి 10,000 చాలు అనుకుంటే 10,000, నో దీనికి 1 లక్ష రూపాయలు పెడదాం అనుకుంటే 1 లక్ష రూపాయలు, డిపెండ్స్. అట్లా తీసుకున్న తర్వాత 1/10 1/4 1/6 ఏదో పెట్టి ఇన్వెస్ట్ చేసి 10,000 పెట్టాలనుకున్న చోట ఒక్కోసారి 1000 2,000 3,000 పెడతాను అనుకుందాం. ఆ 2,000 పడేసి వదిలేస్తాను, కొట్టుకురా నువ్వు అని. కొన్ని షేర్లు ఏమవుతాయంటే అసలు కొన్న రేటుకి కిందకి దిగిరావు, పైకే వెళ్తుంటాయి. ఓహో పెరుగుతుందా, వెరీ గుడ్, మంచిదే, చాలే ఇంతే 2,000 పెట్టాను, చాలే 2,000 అయిపోయింది, ఇదే నా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాను, వదిలేస్తాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకేం కనిపిస్తాయంటే, మీరు జాగ్రత్తగా చూడండి, ఇది నేను ఊరికే పుస్తకాల్లో చదివి చెప్పిన పాఠాలు కాదు ఇవి. పుస్తకాల్లో చదివినవి వీళ్ళు రాసేవి చదివి ఇది అంత అట్లాంటిది కాదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను చూసింది ఏంటంటే 6 months to 1.5 yearsలోని ఎంత మనం కొన్న పాయింట్ దగ్గర నుంచి ఎంత పైకి పెరిగినా కూడా దట్ విల్ రీవిజిట్ అంటే వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 16 నోట్ 100 రూపాయలు కొన్నా అనుకోండి, వెళ్ళి 160 170 దాకా వెళ్ళి మళ్ళీ 110 190కో ఎప్పుడో ఇట్ విల్ రీవిజిట్ వన్ డే. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని షేర్లు 1 or 2 years వెళ్ళిపోతాయి, అసలు అందవు. ఎక్సెప్షన్స్ అలా ఎన్ని జరుగుతాయంటే ఒక 5% జరుగుతాయి, పోనీ 10% జరుగుతాయి. మన అదృష్టం బాగుంటే ఏముంది, 2,000 ఇన్వెస్ట్ చేశాను, అది 10,000 అయింది, పోనీ. లేదు 2,000 4,000 అయిపోయింది, పోనీ. అంత నిక్కచ్చిగా తెలుసుంటే 20,000 పెట్టుండేవాడిని కదా, 40,000 అయ్యేది. 2 లక్షలు పెట్టుండేవాడిని కదా, 4 లక్షలు అయ్యేది. తెలియదు కదా. ఆ కొన్న పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతే ఎవరేం చేస్తాం, వదిలేయటమే. బట్ ఆ కొన్న పాయింట్ దగ్గర నుంచి ఇట్ విల్ కిందకి పైకి వెళుతూ ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ అందుతుంది కిందకి, మళ్ళీ యాడ్ చేస్తాను. అట్లా కొంచెం యాడ్ చేసుకుంటూ పోతాను. తగ్గితే ఒకసారి చెక్ చేసుకుంటాను, తగ్గుతుంది, జనరల్గా తగ్గుతాయి. తగ్గితే చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్నప్పుడు ఎందుకు తగ్గింది, ఫండమెంటల్స్ ఓకే, కాకపోతే ఏదో ప్రైస్ ఫ్లక్చువేషన్సా, యాడ్ సమ్ మోర్ క్వాంటిటీ. అలా ఇన్స్టాల్మెంట్లో యాడ్ చేసుకుంటూ ఒక ఇది అయిపోయిందిలే బాబు, దీని కెపాసిటీ 10,000, ఇంకా తగ్గినా నేను పట్టించుకోను, అది ఎంత తగ్గించినా పట్టించుకోను, ఇంకా వదిలేయటమే. ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకున్నా అది వదిలేయటమే. ఈ మధ్యకాలంలో ఆ మధ్యన స్కిప్పర్ అలాగే జరిగింది. 130 125 రేంజ్లో ఎంటర్ అయితే అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తే 90కో 95కో వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసాను నేను. చాలులే బాబు, ఇంకా అవసరం లేదు, 2-3 సార్లు యాడ్ చేసిన తర్వాత ఇంక పట్టించుకునేది లేదు. అది 90 రూపాయలది ఫండమెంటల్స్లో అయితే తేడా అనిపించలేదు నాకు.
చాలా చిన్న కంపెనీ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొత్త వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తేడా అనిపించలేదు కానీ పదే పదే తగ్గుతున్నది, ఏదో ఉంది మనకు తెలియటం లేదు. సరే ప్రస్తుతానికి దీని గురించి పట్టించుకోవడం బాగుంది, తీసి పక్కన పడేసి. అది 50 అయినా 40 అయినా నేను ప్రిపేర్డ్. నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంతే అనుకున్నాను. ఆ తర్వాత రూపాయి కూడా యాడ్ చేయందని. 40 వస్తే మళ్ళీ యాడ్ చేయి, అట్లా చేయను. 1-2 సార్లు 2-3 సార్లు కంటే ఎక్కువ చూసేది లేదు. మళ్ళీ ఎప్పుడైనా పైకి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అట్లా ఏంటంటే కొన్ని ఉంటాయి. సో ఇట్లా రాడార్లో పెట్టుకుంటే 6 months to 1.5 yearsలో, లేదా కొద్దిగా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం కదా, అలా యాడ్ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంత ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత వదిలేపో, చావో రేవో, వస్తే వచ్చావు పోతే పో, వస్తే వచ్చింది పోతే పోయింది. రెండోసారి మూడోసారి యాడ్ చేసేటప్పుడు చూసుకుని యాడ్ చేస్తాం కదండి. ఒక్కోసారి అంతా అయిపోయిన తర్వాత 3 సార్లు అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అది ఏదో పడుకుంది అని చెప్పి, ఏదో గుడ్డు పెట్టేస్తుంది ఇది అని చెప్పి తెలుస్తుంది. తర్వాత ఏం చేస్తాం, పోనీ అదేదో ముందు తెలిస్తే బాగుండేది, తీరా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసిన తర్వాత అయిపోయింది, ఓకే. అట్లా ఏంటంటే మీకు ఎప్పుడు కూడా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవటమే కాదు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే అబ్జర్వేషన్లో పెట్టి పేషెంట్గా వెయిట్ చేసి ఆ ప్రైస్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి వచ్చినప్పుడు అనుకుని కొనటం కానీ, లేదా కొద్దిగా యాడ్ చేసుకుంటూ దాన్ని స్టడీ చేయటం కానీ, మళ్ళీ అందకుండా పోతుందేమో అని అనిపిస్తే. సో ఇట్లా స్టాక్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మెల్లిగా వెళ్ళాలండి. మరి సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంటు. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కాదు కదా, కొంచెం ఫండమెంటల్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఎవరో చెప్పిన రికమెండేషన్స్ కాదు, ఎవరో చెప్పారని కొనటం కాదు. కొంచెం ఫండమెంటల్స్ మీద ఫోకస్ పెట్టి ఇది ఫండమెంటల్స్ ఓకే పర్వాలేదు, నా టేస్ట్కి సూట్ అవుతుంది అని పెట్టాలి. తర్వాత నేను కొంచెం దీన్ని ఎక్కువ కాలం ఉంచగలుగుతాను, ఇబ్బంది లేదు అనుకుని ఆలోచించుకుని పెట్టాలి. షార్ట్ టర్మ్ గురించి ఆలోచించకూడదు. మనం పెట్టగానే పెరిగిపోవాలని అనుకోకూడదు. పెరగకపోవచ్చు, కొన్ని నెలల పాటు ఏం పెరగకపోవచ్చు, ఇంకా తగ్గొచ్చు కూడా. పెరగటం దేవుడెరుగు, పెరగకపోగా తగ్గొచ్చు. అంత మాత్రానికి పనికిరాదు అని తీసేయటమేనా 6 నెలలు సంవత్సరం అలా కాదు. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే, ఈ 52 weeks లో అని 52 weeks హై అని అదొక పద్ధతి ఉంది, అదొక థియరీ ఉంది. ఏది ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ అవ్వటానికి, ఎట్లాంటి టైంలో ఎంటర్ అవ్వటానికి బాగుంటుంది అని అన్నదానికి. ఇప్పుడు ఇందులో మనం ఏంటి చూసాం, ఎంట్రీ పాయింట్ అనేది ఉండదండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని రాడార్లో పెట్టుకుని లోలో వచ్చింది అనుకున్నప్పుడు, రీజనబుల్లీ లో అనుకున్నప్పుడు కొనుక్కోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే 1/3, 1/3, 1/3, 1/4, 1/4, 1/4 లేదా 1/10 అలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. అంతే, మనకు తెలియదు, అందుకే యావరేజ్ చేసేస్తున్నాం. ఇది ఈ ప్రైస్ లెవెల్ సరైందా కాదా మనకు తెలియదు, అర్థం కావటం లేదు, అర్థం అవ్వదు కూడా. అందుకని కొద్దిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకొక అప్రోచ్ ఎలా ఉంటుందంటే 52 week లో 52 week హై అనే కాన్సెప్ట్ అదొకటి ఉంది. అది ఆ పద్ధతిలో వెళ్తారు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అది ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, అది we will do it in the next video. Thank you.